శ్రీగురుభ్యో నమః. కార్తీక మాసం అనగానే దీపాలు పెట్టడంతో పాటుగా కార్తీక స్నానాలు, శివుడికి అభిషేకాలు, ఆ పైన ఉపవాసాలు, జాగరణలు ఇవన్నీ ప్రధానంగా పాటిస్తూ ఉంటాం. వీటితో పాటుగా వన మహోత్సవాలు అంటే వనభోజనాలు ఇట్లాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క అంశాన్ని గురించి మనం వివేచించుకుంటూ వెళ్ళినట్టయితే భారతీయులకి ప్రకృతితో ఎంత దగ్గర సంబంధం ఉందో, ప్రకృతిని నిజ జీవితంలో ఎలా అనుసంధానం చేసుకుంటారో, దాన్ని మన జీవితంలో భాగంగా ఎలా చేసుకుంటామో, ఎలా చేసుకోవాలో ఇవన్నీ అందులో అంతర్భాగాలుగా కనపడుతూ ఉంటాయి. కార్తీక స్నానాలు అంటే ఎప్పుడో తెల్లవారుజామున లేచి చల్లని నీళ్లతో తల మీద నీళ్లు పోసుకోవడం అన్నది ఇందులో ప్రధానంగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ కార్తీక మాసం అంతా కూడా నీళ్లల్లో అగ్ని, ఆ తరువాత లక్ష్మి, గంగ ఉంటామని చెప్పినటువంటి రోజులు. గంగకి కుమారస్వామికి ఉన్న సంబంధం తెలుసుకున్నాం. గంగ అగ్ని తత్వాత్మకమైనటువంటి అగ్నిబీజ సముద్భవుడైనటువంటి కుమారస్వామిని తనలో భరించగలిగింది. కొంతకాలానికి ఆవిడ భరించలేకపోయింది, అయినా సరే కొంతకాలం భరించింది. నీళ్లల్లో అగ్ని నిక్షిప్తంగానే ఉంటుంది. రాత్రిపూట తప్పనిసరిగా వేడిమి నీళ్లల్లో ఉంటుంది. భూమి చల్లబడినంత తొందరగా నీళ్లు చల్లబడవు. తనలో ఆ వేడిమిని నిలుపుకుంటుంది. కొంత వేడిమిని నిలుపుకోగలిగిన లక్షణం నీటికే ఉంది. కనుక అగ్నితత్వాత్మకమైనటువంటి ఈ నెలలో అగ్నితత్వోద్భవుడైనటువంటి కార్తికేయుణ్ణి ఆరాధించేటటువంటి సమయంలో అగ్ని ఒకానొక తత్వమైనటువంటి ఏకాదశ రుద్రుల్లో ఒకటి అగ్నితత్వం కూడా ఉంది గనక రుద్రుడికి, అటువంటి రుద్రుడికి ఇష్టమైనటువంటి మాసంలో తెల్లవారుజామున అప్పటికింకా నీళ్లల్లో ఉన్నటువంటి అగ్ని యొక్క సంయోజనం మానవ శరీరాలకి కలగటం కోసం తెల్లవారుజామున స్నానం చేయమని చెప్పారు. వీలైనంత వరకు ఈ స్నానం ప్రవహిస్తున్న నీటిలో చేయాలి. అందరికీ ప్రవహిస్తున్న నీటిలో స్నానం చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే అందరూ నదీ తీరాలనే ఉండరు. కనీసం నదులు కాలవ కూడా ఉండకపోవచ్చు, అంతకాకపోతే చెరువు కూడా ఉండకపోవచ్చు. అటువంటప్పుడు కూపోదకం అంటే కూపం అంటే నూతిలో ఉన్నటువంటి నీళ్లతో స్నానం చేయొచ్చు. ఈ నూతిలో ఉన్న నీళ్లు ఎవరైనా గమనించి చూడండి. ప్రవహించే నీళ్లు కానీ, చెరువులో ఉన్న నీళ్లు కానీ, నూతిలో ఉన్న నీళ్లు కానీ మన శరీరానికి తగినటువంటి వేడిమిలో ఉంటాయి. గోరువెచ్చగా ఉంటాయి, చల్లగా ఉండవు. అదే మనం ఇంట్లో బకెట్లో నీళ్లు పట్టి పెట్టుకున్నాం అనుకోండి, బిందెలో కానీ వేలు పెడితే కాలిపోయేటంత చల్లగా ఉంటాయి. అందువల్ల ఆ నీళ్లతో చేయమన్నారు. మరి మాకు అది కూడా అవకాశం లేదండి అంటే గంగాదేవిని ఒక్కసారి స్మరించుకుని మన ఇంట్లో ఉన్న నీళ్లలో చెయ్యి పెట్టి, ఈ చెయ్యి ఇలా పెట్టి గంగా 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 అని స్మరించుకున్నట్టయితే ఆ గంగ కడుకొస్తున్నట్టు. అంటే ఈ నెలంతా నేను నీళ్లల్లో ఉంటాను అంది. ఎలా చెప్తారంటే గోష్పాదం అంత నీరు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటానందిట. గోష్పాదం అంటే ఇంత, ఒక గుంటలో ఇంత నీరుంటే ఆ నీళ్లలో గంగ ఉన్నట్టే. ఆ గంగను ఒకసారి స్మరించుకుంటే అసలు దేవతామూర్తులందరూ కూడా భావ ప్రాధాన్యం కలిగినటువంటి వారు. వారి గురించి మనం ఎప్పుడు స్మరించుకుంటే అప్పుడు ఉంటారు. స్మరణే వాళ్ళకి చాలా ముఖ్యం. కనుక గంగని స్మరించుకుని స్నానం చేయాలి. ఈ స్నానం వీలైనంత వరకు ఆరోగ్యం అనుమతించినట్టయితే, చాలా కొద్ది మందికి ఆరోగ్యం అనుమతించదు, మిగిలిన వాళ్ళు బద్దకించి మాకు పడదండి అంటారు, కానీ చాలామందికి అనుమతిస్తుంది. అనుమతించినట్టయితే తల మీద నీళ్లు పోసుకోవాలి. తల మీద ఎందుకు పోసుకోవాలి అంటే ఆయుర్వేదంలో ఏం చెప్తారు, కంటికి, చెవికి, కంఠానికి మనం ఈ రోజుల్లో ఈఎన్టీ అంటూ ఉంటాం. అంటే ఇయర్, నోస్ అండ్ థ్రోట్. మళ్ళీ కన్ను కూడా దాంతో భాగం. వీటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళని ప్రతిరోజు సూర్యోదయానికన్నా ముందు తల మీద నీళ్లు పోసుకోమని చెప్తారు. ఒకరోజు 2 రోజులు జలుబు చేయొచ్చు, చలేయచ్చు. 3-4 రోజులు పోయిన తర్వాత ఆ చన్నీళ్ల స్నానం ఎంత హాయిగా అనిపిస్తుందో, ఎంత తాజాగా అనిపిస్తుందో. అమ్మయ్య, వేడి నీళ్లతో పోసుకుంటే నేను అలసిపోతాను, చన్నీళ్లతోనే నాకు చక్కగా ఉంటుంది అని అనిపించేట్టు ఉంటుంది. అలా అది ఆయుర్వేద దృష్టి. మరికొన్ని విశేషాలు తరువాతి భాగంలో చెప్పుకుందాం. అప్పటి వరకు సెలవు. స్వస్తి.